డియర్ ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 180 ఆఫీసర్ పోస్టులు. ఒక్క నిమిషం, నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం చేత మరింత మంది ఉద్యోగులకి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఉపయుక్తం కాకుండా వేరే వాళ్ళకు ఉపయుక్తం అనుకున్నప్పుడు దీన్ని తప్పకుండా షేర్ చేయండి. అలా ఫ్రెండ్స్, ముఖ్యాంశాలకు వద్దాం. ముంబై కేంద్రంగా పనిచేసేటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 180 ఆఫీసర్ పోస్టులు 4 స్కేల్ 4ని ఫిల్ చేస్తున్నారు. చూసినట్టయితే ఇందులో ఉండేటువంటి ఈ ఆఫీసర్ పోస్టులకి మార్చి 23 లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. ఇందులో ఉన్నటువంటివి కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ మినిమం 28 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్, 45 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి దాని నిర్దిష్ట మేరకు మీకు అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 3 రకాల పోస్టులు ఉంటాయి. ఒకటి CGMGS 2, ఇది 64,820 వేతనం ఉంటుంది. ప్రారంభ వేతనం 93,920 వరకు ఉంటుంది. MMGS 3 85,920 నుండి మొదలై 1,05,280. MMGS 4 1,02,000 నుండి 2,900 మొదలై 1,20,940 వరకు ఉంటుంది. దీనికి సంబంధించి ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకి 850 ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఎస్లకి 175 రూపాయలు ఫీజు పే చేయాలి. ఇది సిబిటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దీనికి సంబంధించి పే స్కేల్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇవి పే స్కేల్స్ అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా 1/1/2025 వరకు వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఫుల్ పోస్ట్ క్లారిఫికేషన్స్ మీకు అనేటివి దొరుకుతాయి. ఎస్సీ ఎస్టీలకు 60% మార్క్స్, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్షన్ రిలాక్సేషన్ 5% ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అయితే షెడ్యూల్ క్యాస్ట్కి 5, ఓబీసీకి 3 అండ్ బ్యాక్వర్డ్ డిజబుల్కి సంబంధించి 10, ఎక్స్ సర్వీస్మెన్స్కి 5, పర్సన్స్ ఆఫ్ ద 194 యూనిట్స్కి సంబంధించి 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే బీటెక్ చేశారో, ఎవరైతే బీఈ చేశారో, ఎవరైతే ఎంఎస్సీ చేశారో, బీఎస్సీ చేశారో ఈ క్యాండిడేట్స్ వీటికి ఎలిజిబుల్. ఇవి రెగ్యులర్ పోస్టులు, కాంట్రాక్ట్ బేస్ పోస్టులు కావున డియర్ ఫ్రెండ్స్, ఇదిగో దీనికి ఎగ్జామ్ సంబంధించి మనకు ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్ 30 minutes, ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ 100 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్ అవుతుంది. ఇది కాకుండా మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే ఈచ్ దానికి 1/4 కట్ చేయడం జరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా బీటెక్ చేసి నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావాలనే కాడ మీరు కూర్చోకూడదు. తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నానికి నేను కావాల్సినటువంటి సహకారాన్ని ఏ విధంగానైతే ఉంటుందో అది ఉంటుంది. తప్పకుండా నాకు మీరు మెసేజ్ చేసినట్టయితే నేను మీకు తప్పకుండా రిప్లై చేస్తాను. మీరు ఫీ ఆన్లైన్లో పే చేయాలి. ఆ ఆన్లైన్లో ఫీ చేసిన తర్వాత ఇదిగో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 75 ఛార్జెస్, తర్వాత జనరల్ అండ్ అదర్స్కి 850 పే చేయాల్సి ఉంటుంది. ఇది 27 మార్చ్ వరకు లాస్ట్ డేట్ ఉందండి. రిక్రూట్మెంట్ ఆఫీస్ వేరియస్ స్ట్రీమ్స్ సెలక్షన్స్ అప్ ఆన్లైన్ ఓన్లీ. దేనికైనా కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫిజికల్గా అప్లై చేయడానికి ఎవరికి ఎలిజిబిలిటీ లేదు. పేమెంట్ అంతా కూడా అది మాస్టర్ కార్డ్ కానీ, వీసా కార్డ్ కానీ, రూపీ కార్డ్ కానీ అలానే చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరిన్ని ఉద్యోగ అవకాశాలతో మేము ముందుకు వస్తాం. మీ కూరపాటి